ఎవరిని సెలెక్ట్ చేస్తావు, ఎందుకు సెలెక్ట్ చేస్తావు? హలో, గుడ్ మార్నింగ్ ఆల్ కాంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ వరకు వచ్చింది. ఓకే, ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలంటే ఒక ట్రాన్సిషన్ కావాలి. ట్రాన్సిషన్ విత్ టైమింగ్, అవి రెండు లేకపోతే సెలెక్ట్ చేయడం చాలా కష్టం. ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఒక వేరియంట్ నుంచి వేరే వేరియంట్కి విత్ ఇన్ ద టైం, అది టైమింగ్. అర్థమైందా? ఎవరైనా చెప్పండి, నీకు చెప్పింది ఏం అర్థమైందో ఒకసారి రండి ఎవరైనా. కానీ ఎనీవన్ ఆన్సర్ బాగా రండి. ఆయన చెప్పింది ట్రాన్సిషన్ అంటే ఏంటి, టైమింగ్ అంటే ఏంటి, ఇవి ఉపయోగకరమైన విషయాలు. సింపుల్ ట్రాన్సిషన్ టైమింగ్ సార్ చెప్పేది లైక్ అపరిచితుల్లో విక్రమ్ చేస్తారు కదా, దట్ ఈస్ ట్రాన్సిషన్ టైమింగ్. అంటే మేబీ ఆ పరిస్థితిని బట్టి అప్పుడే సీరియస్ మాట్లాడగలగాలి. అప్పుడు ఒకవేళ తండ్రి కొడుకులు మాట్లాడుతున్నారు అనుకోండి, ఫస్ట్ తండ్రి సీరియస్గా చెప్తున్నాడు, ఆ కొడుకుది సిచ్యువేషన్ అర్థమైన తర్వాత వాని లెవెల్లోకి దిగిపోవాలి. ఓకే, ఆ పర్సన్ యూ హ్యావ్ టు షో మల్టిపుల్ వేరియేషన్స్ ఇన్ హిజ్ యాక్టింగ్. అతని యాక్టింగ్ని బట్టి మారిపోవాలి. అదే కదా సార్ మీరు ట్రాన్సిషన్ చెప్తున్నాను. సార్ ట్రాన్సిషన్ అంటే మనని మనము ఆ పాత్రకు తగ్గట్టి ఆ నవరసాల్లో ఏ రసంలో నుంచైనా ఏ రసంలోకి త్వరగా మనము మారిపోగలగాలి. యాక్టింగ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చేయడం అంతే. టైమింగ్ అంటే ఏంటి? టైమింగ్ అంటే రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. లేదు లేదు, టైమింగ్ అంటే ల్యాగ్ ఉండదు, మనం రెస్పాన్స్ కరెక్ట్గా ఇవ్వాలి. సో మేబీ మనం అలర్ట్గా ఉండాలి సార్, అలర్ట్గా ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి, దాన్ని బట్టి టైమింగ్ చెప్పాలి. టైమింగ్ అంటే డైలాగు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, పక్కవాడి డైలాగ్కి మన డైలాగ్కి ఎంత గ్యాప్ ఉండాలి. ఒక డైలాగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిటర్కి చాలా పని ఉంటుంది. మనం ఒక డైలాగ్ అయిపోగానే ఆ మూడ్లోంచి బయటికి రాకూడదు. కాసేపు ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో అదే మూడ్లో కంటిన్యూ అయితే ఎడిటర్ ఎప్పుడైతే ఒక సీన్ నుంచి ఇంకో సీన్లోకి వెళ్తాడో అతనికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మనం కానీ ఆ మూడ్ వదలకపోతే అది టైమింగ్. అవన్నీ తెలుసుకోవాలి. ఎరా నిలబడరా, చెప్పు. ట్రాన్సిషన్ అంటే ఏంటి, టైమింగ్ అంటే ఏంటి? ట్రాన్సిషన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను కామెడీ చేస్తాను అనుకోండి, సడన్గా సీరియస్ షిఫ్ట్ అయినప్పుడు సడన్గా సీరియస్ షిఫ్ట్ అవుతాం కదా కామెడీ నుంచి, దాన్ని ట్రాన్సిషన్ అంటాం అనమాట. అంటే సడన్గా కామెడీ చేస్తూ చేస్తూ సడన్గా సీరియస్ అయిపోయి అలా మాట్లాడుతుంటాను అనమాట. ఆ ట్రాన్సిషన్ అనేది బాగా తీసుకురావాలన్నమాట. సో వెంటనే సీరియస్ అయ్యి మళ్ళీ ఎమోషనల్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ మెయింటైన్ అయితే ఒక ఎమోషన్ కాకుండా 2-3 ఎమోషన్స్ ఆడిషన్లో మెయింటైన్ అయితే వాళ్ళు యాక్చువల్లీ కన్సిడర్ చేస్తారు నాకు. చాలా బాగా చెప్పాడు, వెరీ వెరీ నైస్ సార్. వీడు ఎక్కడ ట్రైనింగ్ కూడా అవ్వలేదు, మళ్ళీ మామూలుగా నాలంటోడే. అమ్మమ్మ వంట చేస్తుంది, ఆవిడకి ఏం ట్రైనింగ్ ఉండదు. స్కూల్లో ట్రైనింగ్ అయ్యి వస్తారు, అదేదో హోటల్ మేనేజ్మెంట్లో చదివి వస్తారు, వాళ్ళకి సరిగ్గా వంట రాదు. వాళ్ళలో కొద్దిమందికే వస్తారు, కానీ అమ్మమ్మ దగ్గర ట్రైన్ అయిన వాడు బాగా వంటలు చేస్తారు. అట్లా నేను అమ్మమ్మ స్కూల్, నాకేం ట్రైనింగ్ లేదండి బాబు. నేను వీడికి నేనే అమ్మమ్మ, మేనమామ కదా, అదే మా బ్లడ్లో ఉందిలేండి. ఎనీవే, యాక్టింగ్ టైమింగ్ ఇంకోటి ఏదో మర్చిపోయింది. ఆడిషన్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఆవు వ్యాసం బాగా వచ్చు అనుకోండి, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా నేను ఆవు వ్యాసం చెప్తాను. నాకు ఆవు వ్యాసం బాగా వచ్చు. ఆవుకు 4 కాళ్ళుండును, ఆవుకు 2 చెవులుండును, ఆవుకు ఒక తోకుండును, ఆవు పేడ ఇచ్చును, ఆవు పేడ ఇల్లు అలకడానికి ఉపయోగపడును, ఆవు పేడకలతో పిడకలు చేయవచ్చు, పిడకలతో మంట పెట్టవచ్చు, పిడకలతో వంట చేయవచ్చు. ఇది ఒకటే నాకు బాగా వచ్చు అనుకోండి, ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆవు వ్యాసం. నాకు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా నేను ఆవు వ్యాసానికి తీసుకురాగలిగే టాలెంట్ ఉండాలి. రైలు ప్రయాణం అని నాకు ఇచ్చారనుకోండి, అప్పుడేంటి, నేను రైలు ప్రయాణం చేసి తిని, అంటే 7వ క్లాసులో వ్యాసం అనమాట, వ్యాస రచన పోటీ. నేను రైలు ప్రయాణం మొదలుపెట్టి మా ఒరిస్సా వరంపురము నా స్వగ్రామము, అక్కడ నుంచి నేను బయలుదేరి విజయనగరంలో ఉండే మా పిన్ని గారింటికి వెళ్ళుటకు నేను రైలులో బయలుదేరాను. ఆ ధూమ శకటము
నిగమ ఏమంటారు, వాట్ యు కాల్ దెమ్, సిగ్నల్స్. నిగమన కింద మీదుగా అయ్యాను, నేను బయలుదేరాను, వరంపురం నుంచి బయలుదేరాను, గొడంతర తర్వాత ఇచ్చాపురం తర్వాత సోంపేట తర్వాత బాలువ తర్వాత పలాస వచ్చాను. పలాస దగ్గర నేను రైలు కిటికీలో వచ్చి చూస్తుండగా ఆవు ఒకటి కనబడాను. ఆవుకి 2 కాళ్ళు ఉండను, ఆవుకి 2 ఒక తోక ఉండను, ఆవు పేడ ఇచ్చును, ఆవు పేడతో పిడకలు చేయదు అని వాడికి విమానం ఇచ్చినా కూడా అదే వెళ్తాడు. అట్లా మనం ఏ సబ్జెక్ట్లో అయితే మాస్టరో అది చెయ్యాలి ఆడిషన్. అది టెక్నిక్. నేను ఇప్పుడు రౌతురం చేయలేను, నాకు రాదు. నా కామెడీయో ఎటకారమో నేను ఈజీగా చేయగలుగుతాను. కాబట్టి నేను ఆడిషన్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏదైనా ఇచ్చే ముందు మనం వాళ్ళ మెప్పు పొందాలంటే మనకు వచ్చింది మనం వెంటనే చేసేసి వాళ్ళ మెప్పు పొందేయాలి. మనం ఏది చేయగలము, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఆ స్వాట్ అనాలిసిస్ అంటారు చూడండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఎంబీఏ చదివిన వాళ్ళకి కానీ మామూలుగా కాస్త కూస్త చదువుకున్నాడు, నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే విన్నది. నాది ఎక్కువ నా జీవితంలో శృత పాండిత్యమే. స్వాట్ అనాలిసిస్ అంటారు, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఆ 4 ఎప్పటికప్పుడు మన జీవితంలో వారానికి ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న థ్రెట్స్ ఏంటి. ఒక ఐటమ్ మీద రాసుకుంటే మన లైఫ్ నెక్స్ట్ వీక్ బాగుంటుంది. అట్లా మనం ఏది బాగా చేయగలమో అది చేసామనుకోండి, ఆడిషన్లో వీడు బాగా చేస్తున్నాడు అంటాడు. వాడు ఏం చేస్తున్నాడు అన్నది పట్టించుకోడు. మీరేమైనా పట్టించుకుంటారా? వాడు బాగా చేస్తున్నాడా లేదా అనేది చూస్తారు. ఎంత గొప్ప సీక్రెట్ చెప్పాను. చెప్పట్లు. ఇదే విషయాన్ని ఇప్పుడు వినోద్ గారు అద్భుతంగా చెప్తారు. చెప్పుదునే. ఏం లేదండి, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్లో మీరు చూసేది ఏంటంటే, ఎవరైనా డైరెక్టర్ కానీ వీళ్ళందరూ చూసేది ఏంటంటే, వాళ్ళు కథలో ఆ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనుకుంటారు, ఆ క్యారెక్టర్కి ఇంత ఏజ్ ఉండాలి, ఈ పర్సనాలిటీ ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటారు. దానికి తగ్గట్టుగా మీరుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టెప్ పాస్ అయినట్టేనండి. అంటే కథలో క్యారెక్టర్ ఇంత లావుగా ఉండాలి అనుకున్నారు. సపోజ్ లడ్డు బాబు అనే సినిమా తీస్తున్నారు. లడ్డు బాబు అనే సినిమా తీస్తున్నప్పుడు కథలో క్యారెక్టర్ హీరో ఇలా లావుగా ఉండాలి అనుకున్నారు. అప్పుడు ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అవునా కాదు? నన్ను తర్వాత నువ్వు ఎంత పిగుడు గోడమైనా పక్క నుండి ఆయన సరిపోతాడు అని చెప్పేసి ఫస్ట్. తర్వాత ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో ఎవరు బాగా చేస్తున్నారు అనేది నెక్స్ట్ చూస్తారు. ఫస్ట్ అపీరెన్స్ చూస్తారు. అపీరెన్స్ తర్వాత వాళ్ళు ఎలా డైలాగ్ డెలివరీ ఇస్తున్నారు, ఎలా బాడీ లాంగ్వేజ్ ఇస్తున్నారు, ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. మీకు అన్నిట్లోకి చాలా 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 ఇంపార్టెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీరు బాగా హెవీగా ఇచ్చినా బాగోదు, అసలు ఇవ్వకపోయినా బాగోదు. లిమిటెడ్గా చూసుకొని డైరెక్టర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, డైరెక్టర్ని బట్టి కూడా ఇవ్వాలి. మళ్ళీ కొంతమంది డైరెక్టర్స్కి కొంచెం ఎక్కువ చేస్తే నచ్చుతుంది, కొంతమంది డైరెక్టర్స్కి చాలా లిమిటెడ్గా అండర్ ప్లే చేస్తే నచ్చుతుంది. దాన్ని బట్టి మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఇది మెయిన్ కీ రోల్ అండి. ఆయన చెప్పినట్టు ఆడే తోలు బొమ్మలే ఆర్టిస్టులు. ఇది ఫస్ట్ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. డైరెక్టర్ ఈజ్ సుపీరియర్. ఎప్పటికీ కూడా యాక్టర్ అనే వాళ్ళకంటే డైరెక్టర్ అనేవాడు సుపీరియర్. అది మైండ్లో పెట్టుకొని మనం ప్రవర్తించాలి. ఎందుకంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇది వాళ్ళ చెయ్యి, ఇది అంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళు, తీసుకునేవాళ్ళం మనం. క్యారెక్టర్ మనం తీసుకుంటామా లేకపోతే మనం ఇస్తున్నామా చెప్పండి? తీసుకునేటప్పుడు ఇలాగే చేయి పెడతాం. ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారంటే ఇది చేయి పెడతాం. ఇది మన సిచ్యువేషన్. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని మెలగండి. డైరెక్టర్స్తో కానీ ప్రొడ్యూసర్స్తో కానీ వాళ్ళు మనకు దేవుళ్ళలాగా మనం వాళ్ళని గౌరవించాలి. అలాగే తోటి ఆర్టిస్టులతో కూడా మంచిగా మెలగాలి. చిన్న టీ ఇచ్చే బాయ్ కూడా మీకు క్యారెక్టర్ ఇప్పించలేకపోవచ్చు కానీ పోగొట్టగలుగుతాడు. గుర్తుపెట్టుకుని మైండ్లో పెట్టుకోండి. టీ ఇచ్చే బాయ్ కూడా ఇప్పుడు మీరు వాడితో రూడ్గా బిహేవ్ చేశారు. నెక్స్ట్ వేరే ఆఫీస్లో మీ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు వాడు ఆ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా చేస్తున్నాడు. వాడు మిమ్మల్ని చూశాడు, మీ ఫోటో చూడగానే సార్ వీడా ఉత్త ఎదవు సార్, ఫోన్ ఎత్తడం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు మీ గురించి ఏం చేస్తాడు, తప్పుగా చెప్పేస్తాడు. సార్ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని కూడా తిడతాడు సార్, వీడు చాలా రూడ్గా ఇంతకుముందు సినిమాలో చేశాడు అని చెప్పి ఒక్క మాట వేస్తాడు. అప్పుడు డైరెక్టర్ తీసుకుంటాడా? తీసుకోడు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చేత అయితే
అందరితో మంచిగా ఉండండి, వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడండి, పక్కనైనా ఎదురుగానైనా. లేదు అని అంటే మూసుకొని కూర్చోవాలి. కానీ మీరు నెగిటివ్గా మాట్లాడటం కనుక మొదలు పెడితే అది మిమ్మల్ని బ్యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మన శ్రీకాంత్ అయ్యంగార్ అని ఉన్నారు ఆర్టిస్ట్, ఎలా పిచ్చి పిచ్చి మాటలన్నీ ఏదో మాట్లాడారు గాంధీజీ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఎందుకు ఆయనకి గొల కేసుల దాకా వెళ్ళింది అది వ్యవహారం. దయచేసి అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. అందరితో మంచిగా మెలగండి. మంచిగా మెలగండి అనగానే లేడీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి నీ ఫోన్ నెంబర్ చాటింగ్ చేద్దాం, లేకపోతే అటు పోదవరా ఇటు పోదవరా అని అంటే మళ్ళీ అదొక తేడా. అట్లా వద్దు. మంచిగా మర్యాదగా వాళ్ళతో ఉంటే అందరం మనతో మంచి మర్యాదగా ఉంటారు. పిఆర్ మెయింటైన్ చేయండి. పిఆర్ మెయింటైన్ చేయడం అంటే పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ అంటే పులిహోర కలపటం. మా దాసన్నయ్య ఉందని చూసి నేర్చుకోవాలి. నాకు పులిహోర కలపడం సరిగా రాదు, మా దాసన్నయ్య బాగా కలుపుతాడు. మీరు ఎవరైనా లేచి ఛాలెంజ్ చేస్తున్నా, మీలో ఎవరైనా లేచి సార్ అని చెప్పి మీ గురించి మీరు చెప్పండి, మీతో ఇమ్మీడియట్లీ కనెక్షన్ కలుపుతారు దాసన్నయ్య. ఇమ్మీడియట్లీ ఏం లేదు, మీరు లేచి మాది విశాఖపట్నం సార్ అన్నారనుకో, విశాఖపట్నం మాది కూడా విశాఖపట్నమే అంటే, సార్ మాది గుంటూరు సార్ అన్నారు. గుంటూరు, అరే గుంటూరు మా వినోద్ గుంటూరేనైంది, గుంటూరు వస్తానే ఉంటామంట. సార్ మాది ఇక్కడ ఎక్కడ కదా సార్, మాది పాకిస్తాన్ అనండి. పాకిస్తాన్ మా తాత పుట్టింది పాకిస్తానే రా స్వామి అంటాడు. ఈ రకంగా పులిహోర కలపటం అనేది నేను ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాను. దాసన్నయ్యని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు అవి. ఎప్పుడు 2 నిమ్మకాయలు జేబులో పెట్టుకొని తిరుగుతుంటాడు. ఎందుకు? పులిహోర కలపడానికి. కిలో చింతపండు కూడా ఉంటుందంట ఈ జేబులో. అంటే అందరితోటి మంచిగా ఉండాలి, అందరినీ మనవాళ్ళు అనుకోండి. అలా అని చెప్పేసి మనవాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మకండి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అండి. ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడ నమ్మొద్దు గుడ్డిగా. ఎందుకంటే చాలామంది పీకలు కోసే రకాలు ఉన్నారు, నమ్మించి గొంతులుగా వస్తారు. వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మీ గురించి చెడు మాట్లాడుతూ ఉంటారు పక్కకి వెళ్ళి. అట్లాంటి వాళ్ళని వీలైతే దూరం పెట్టేసేయండి, అవసరమైతే ఫుట్బాల్ తన్నినట్టు తన్నేసేయండి.